ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గ్రౌండ్ ఫ్లోర్ బ్లాక్ వర్క్ పోతా ఉంది. మేసన్స్ వర్క్ బాగా చేస్తారు, బట్ సైట్లో అందరికీ చికెన్ గునియా స్టార్ట్ అయింది. అందరూ పనుకోను. వన్ మేసన్ ఒక హెల్పర్ పనిచేస్తున్నారు. ఓకే, ఇది వచ్చి పీజీ. ఒక ఫ్లోర్కి 20 రూమ్స్ వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్ స్టార్ట్ అయింది బ్లాక్ వర్క్. మీకు బిల్డింగ్లో ఏదైనా డౌట్స్ ఉంటే, కన్స్ట్రక్షన్లో ఎలా ఏంటి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాక్ వర్క్ అని, సెంటరింగ్, బార్ బెండింగ్, వాటర్ ప్రూఫింగ్, టైల్స్, కాంక్రీట్, ఏదైనా సరే మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకేంటంటే కొంతమంది కొత్తగా ఎగ్జాంపుల్ 60-40, 30-40 ఇలాంటి సైట్లో వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎస్టిమేషన్స్, బిల్డింగ్కి అయ్యే ఖర్చు, ఒక ఫ్లోర్కి ఎంత అవుతుంది, 2 ఫ్లోర్లకి ఎంత అవుతుంది, ఇలాంటివే ఎస్టిమేషన్స్, అవన్నీ డీటెయిల్స్ నేను చెప్తాను. ఎవరికన్నా ఏదైనా కావాల్సి ఉంటే కామెంట్ రూపంలో అడగచ్చు. డోంట్ వరీ. ఎగ్జాంపుల్ ఒక ఫ్లోరు, 2 ఫ్లోర్లు, ఇలా ఒక ఫ్లోర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది, 2 ఫ్లోర్లకి ఎంత అవుతుంది, డూప్లెక్స్ హౌస్కి ఎంత అవుతుంది, ఇలాంటివన్నీ మీరు కామెంట్ రూపంలో అడగచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈరోజు బిల్డింగ్లో లేబర్ అంతా లేరు, అంతమంది లేరు. चलो ये खोलने के बाद थोड़ा बीम का सभी सपोर्ट दे दो, ठीक है? हाँ, वो आउटर में पूरा 3 दे दो, वो बाहर से नीचे है ना, नीचे जाके ना वो खोल के आके वो सामने दे दो, ठीक है? ఓకే, ఇంకా ఏంటంటే మీకు ఏదైనా సరే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లైన్లో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అడగచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. கீழே சவுருக்கு போடலப்பா தண்ணே. அந்த பக்கம் போ, ஒரே மேசனு ஒரே ஆள் வேலை செய்கிறாங்க. और ఓనర్ వరారు పోటీపో. స్టేర్ కేస్ బ్లాక్ వర్క్ నడుస్తుంది, లిఫ్ట్, కాలాలు. ఓకే ఫ్రెండ్స్, మీకు బిల్డింగ్ లైన్లో ఏది డౌట్ వచ్చినా కామెంట్ రూపంలో అడగచ్చు, చెప్తాను. తర్వాత పుట్టింగ్ నుంచి కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి ఏమి అనేది డీటెయిల్స్గా కామెంట్ రూపంలో అడగండి, నేను చెప్తాను. ఓకే, బాయ్.